దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరము ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మన జీవితాల్లో కలిగించాడు. మనము అడుగు వాటన్నిటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైనటువంటి కార్యాలు మన దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతి వారి జీవితాల్లో ఆయన చేస్తున్న మేలులను బట్టి మహోపకారాలను బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇదేనా ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 18-19 వచనాలు వాక్య భాగంలో నుండి చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు ఇర్మియా రేకాబీలను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడుండక మానడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు సర్వకృపానిదైనటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడా సర్వకృపానిదైనటువంటి మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవయ్యుండి ఎల్లప్పుడూ స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ప్రభా, ఎంతవరకు మీ నామమును మహిమపరిచేటువంటి కృపను మాకు ఇచ్చారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములలో ఎక్కడ మేము సరిదిద్దుకోవాలో వాటిని మీరు మాకు వాక్యం ద్వారా చూపించి వాటిని సరిదిద్దుకోవడానికి, మా జీవితాన్ని మేము చక్కబెట్టుకోవడానికి మీ కృపను అనుగ్రహించి మేలు చేసి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకుని సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇర్మియా ప్రవక్త ఆయన ఒక జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంటే వాళ్ళు రేకాబీలు. మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు రేకాబీల గురించి. అసలు వీళ్ళెవరు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బైబిల్ గ్రంథంలో వీళ్ళ గురించి దేవుడు ఎందుకు రాయించాడు అనేది మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఈ జనాంగం ద్వారా దేవుడు అటు ఇశ్రాయేలీలకు నూతన నిబంధనలో ఉన్న మనకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. రేకాబీలు అని అంటే ఎవరంటే, రేకాబీలు మిద్యాను దేశానికి సంబంధించినటువంటి వారు. మిద్యాను దేశానికి మిద్యానీలు ఎవరనంటే మనకు బాగా గుర్తుంటుంది. మనము నిర్గమకాండం ధ్యానం చేసేటప్పుడు మోషే మామ అయినటువంటి ఇత్రో, ఆయన యొక్క సంతతికి సంబంధించినటువంటి వారు వాళ్ళు కెనీనీలు. ఇత్రో ఎవరంటే కెనీనీ వంశానికి సంబంధించిన వాడు. వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళు అన్యజనులు. అన్యజనులైనటువంటి మిద్యానీయులు. అసలు మిద్యానీయులు ఎవరు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను దీవిస్తానని చెప్పని దేవుడు వాగ్దానం చేస్తే షారాకు పుట్టినటువంటి సంతానం ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 గోత్రాలు ఇశ్రాయేలు జాతి. అయితే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం ఏం చేశాడనంటే పిల్లలు కలగటం ఆలస్యం అవుతుందని, అంతేకాదు తాను ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నాడో ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 పనివాండ్లను తనకు పనికెత్తలుగా తీసుకుని తెచ్చుకున్నాడు. వాళ్ళలో మనకి హాగరు, రెండవది కెతూరా. వీళ్ళిద్దరూ కూడా అబ్రహాము దగ్గర పని చేయడానికి దాసీలుగా ఐగుప్తు దేశం నుంచి తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత పిల్లలు కలగట్లేదని చెప్పని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆలస్యం అవుతుందని షారా ఏం చేసిందంటే, అయ్యా నాకు పిల్లలు కలిగే అవకాశం లేదు కాబట్టి దాసి అయినటువంటి హాగరుతో నువ్వు వెళ్ళినట్లయితే ఆమె ద్వారా సంతానం కలుగ చేసుకుని ఈ యొక్క ఆస్తికి అంతటికి కూడా అతడే వారసుడు అవుతాడని చెప్పని హాగరు చెప్పినప్పుడు హాగరు మాట విని అబ్రహాము హాగరు ద్వారా ఇష్మాయిలును కన్నాడు.
ఆ తర్వాత వాళ్ళకు కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినాయి. హాగరు అలాగే ఇష్మాయిలును బయటికి పంపించేయడం జరిగింది. వాళ్ళకి కొంత బహుమతులు ఇచ్చి పంపించేశాడు అబ్రహాం. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లుగానే షారాకు దేవుడు ఇస్సాకునిచ్చారు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత షారా చనిపోయింది. ఆదికాండం 25వ అధ్యాయంలో చనిపోతుంది. చనిపోయిన తర్వాత మరలా అబ్రహాము ఏం చేశాడనంటే తన దగ్గర ఉన్నటువంటి కెతూరా, రెండవ దాసి అయినటువంటి కెతూరాను మరలా ఆమెను ఏం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతానమే మిద్యానీయులు. ఆ మిద్యానీయుల సంతానానికి సంబంధించినటువంటి వారే ఇత్రో, ఆ ఇత్రో సంతానానికి సంబంధించిన వారే కెనీనీయులు, ఆ కెనీనీయుల సంతానానికి సంబంధించిన వారే ఈ రేఖాబీయులు. కాబట్టి ఈ రేఖాబీయులు వాళ్ళు మిద్యాను దేశంలో ఉండేవారు. అయితే వీళ్ళు ఇశ్రాయేలీలు ఈ కనాను యాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు వీళ్ళు దేవుడు వీళ్ళ పట్ల చేసిన కార్యాలను చూసి, దేవుడు వీళ్ళ పట్ల జరిగించినటువంటి అద్భుతాలు, మేలులు, వీటన్నిటిని వాళ్ళు గమనించి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా దేవుని మనం వెంబడిస్తే బాగుంటుంది అని చెప్పని అనుకున్నారు. వాళ్ళ అన్యులు, ఇశ్రాయేలీలు కాదు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఏం జరిగిందని అంటే యెహూ అనేటువంటి ఒక వ్యక్తిని ఇశ్రాయేలీలకు ఒక అభిషేకం చేయడం జరిగింది. అయితే అభిషేకం చేసిన తర్వాత ప్రవక్త అయినటువంటి ఏలియాకు దేవుడు ఒక మాటని సెలవిచ్చాడు. ఇశ్రాయేలీల జాతిలో ఉన్నటువంటి వారిలో నా మాట వినట్లేదు కాబట్టి వారిని నాశనం చేయమని ఒక మాటను ఆయన సెలవిచ్చాడు. చదువుదాం చూడండి. 2వ రాజుల గ్రంథం 2 Kings చాప్టర్ 10-15 వరుసలో చదువుదాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ మీరు లోపల చొచ్చి ఎక్కడైనాను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటియు నెరవేరకపోదు, తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట నెరవేర్చనని చెప్పెను. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు ఏం చెప్పాడనంటే ఆహాబు కుటుంబకులు దేవునిని అనుసరించుకోకుండా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో బాగా పనికిమాలిన రాజు ఎవరనంటే ఆహాబు రాజు. తన భార్య అయినటువంటి యెజబెల్ యొక్క మాట విని అతడు రాజ్యాన్ని తన ఇష్టానుసారంగా పరిపాలించాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించాడు. ఆ కాలంలో ఏలియా ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు. ఆహాబు సంతతిని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పని దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. అది నెరవేర్చడానికి యెహూ అనేటువంటి వ్యక్తిని అభిషేకం చేసి అతను పంపించిన తర్వాత ఆహాబుకు పుట్టినటువంటి 70 మంది కుమారులను అతడు చంపించడం జరిగింది. ఎలా చంపించాడనంటే ఒక ప్రాంతానికి నేను వెళ్తున్నాను, యెహోవా దేవుని మీద నాకు ఎలాంటి భక్తి ఉందో, ఎలాంటి రోషం కలిగిన వాడనో నీవు చూడాలనుకుంటున్నావా అని చెప్పని రేఖాబీల కుమారుడైనటువంటి యెహోనాదాబుతో మాట్లాడతాడు. సరే నేను కూడా వస్తానని చెప్పని యెహోనాదాబు ఏం చేశాడంటే యెహూ వారిద్దరూ కలిసి ఒక ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రథం మీద తీసుకుని వెళ్తాడు. వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో ఒక విషయాన్ని ప్రకటించాడనమాట. బయలుదేవతకు నేను ఉత్సవం చేయాలనుకుంటున్నాను, ఎవరైతే బయలుదేవతను ఆరాధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి అని చెప్పని ఇశ్రాయేలు దేశంలో అతడు ప్రకటన చేశాడు. ఉత్సవం చేయడానికి, గొప్ప పండగ చేయడానికి ప్రారంభించాడు. చాలామంది కూడా ఇశ్రాయేలులో ఒక్కడు కూడా మిగలకోకుండా అందరూ వచ్చిన తర్వాత ఒక 80 మందిని పిలిచి యెహూ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడనంటే అక్కడ ఈ పండుగ ఆచరించడానికి, నిజానికి ఇశ్రాయేలీలు ఎవరిని ఆరాధించాలి? యెహోవా దేవుని మాత్రమే ఆరాధించాలి. కానీ వీళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి బయలుకు దేవతకు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నా పక్షమున ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా నాశనం చేయమని యెహూకు దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి ఎవరైతే బయలుదేవతను ఆరాధించడానికి వచ్చారో వారందరినీ కూడా నాశనం చేసేసాడు. అదే సందర్భంలో అహాబు కుమారులైనటువంటి 70 మందిని కూడా అక్కడ హతం చేశాడు. ఈ విషయాన్ని యెహోనాదాబు చూశాడు. తనతో పాటు కూడా వెళ్ళాడుగా. యెహోనాదాబు చూసిన తర్వాత యెహోవా దేవుని పట్ల ఎంత రోషం కలిగి ఉన్నాడే, ఎంత భక్తి శ్రద్ధలు ఈయనకి ఇలా కలిగి ఉన్నాయి. కాబట్టి వీళ్ళను మేము ఆరాధన చేస్తే, ఈ యెహోవా దేవుణ్ణి మేము కూడా సేవిస్తే బాగుంటుంది. ఎంత నిష్టగా ఉన్నారు, ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత భక్తి మార్గాలలో వీళ్ళు నడుస్తున్నారు, దేవుని పట్ల ఎంత శ్రద్ధ ఉంది అని చెప్పని
ఆ దినాన్న రెకాబీల కుమారుడైనటువంటి యెహోనాదాబు తన జాతికి, తన కుటుంబానికి, తన వంశానికి ఏమని చెప్పాడనంటే కొన్ని మాటలు చెప్పాడు. అవి మనము ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో చదువుకున్నాం. ఒకసారి మళ్ళా చదువుదాం. జెర్మియా చాప్టర్ 35లో, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంలో యెహోనాదాబు తన కుటుంబానికి, తన పిల్లలకు ఏం చెప్పాడో అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూద్దాం. 35వ అధ్యాయము 6వ వచనం. వారు, మా పితరుడగు రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. చూడండి, ఆ దినాన్న యెహోనాదాబు తన కుటుంబానికి పెట్టినటువంటి ఒక కట్టడి ఏంటనంటే, మీరు ద్రాక్షారసం మీరు త్రాగకూడదు, ద్రాక్ష తోటలు నాటించకూడదు. ఆ యొక్క ఈ కనాను దేశంలో లేక ఆ యొక్క పాలస్తీనా దేశంలో ఇశ్రాయేలీలో లేకుంటే ఆ ప్రజలకు ప్రాముఖ్యమైన పంట ఏంటనంటే ద్రాక్ష తోటలు నాటించడం, ఒలీవ చెట్లు పెంచడం, అలాగే అంజూరపు పండ్లు పండించడం. ఇవి ప్రాముఖ్యమైన పంటలు వాళ్ళకి. ద్రాక్ష తోటలు, అలాగే అంజూరపు చెట్లు, అలాగే ఈ యొక్క ఒలీవ చెట్లు పెంచడం వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. కానీ తన పితరుడైనటువంటి యెహోనాదాబు ఈ అధ్యాయం రాసేసరికి, లేక 35వ అధ్యాయం రాసేసరికి, తన పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఇంచుమించుగా 200 సంవత్సరాలు పైబడింది. 200 సంవత్సరాలు పైబడిన తర్వాత మీరు ద్రాక్షారసం తాగకూడదని చెప్పిన వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు తన పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పినటువంటి మాటను వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు ఆ మాటకు వాళ్ళు కట్టుబడి జీవిస్తున్నారు. ఇశ్రాయేలీయులకు ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఏమని చెప్పాడంటే, ఇర్మియా, ఈ రెకాబీలు వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రోజున యెహోవా మందిరంలోనికి ఒక గదిలోనికి తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా గదిలోనికి వచ్చిన తర్వాత ద్రాక్షారసాన్ని గిన్నెల్లో తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టు, వాళ్ళని ద్రాక్షారసం త్రాగమని వాళ్ళతో చెప్పు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పని ఇర్మియాతో దేవుడు చెప్పినప్పుడు ఇర్మియా ప్రవక్త ఏం చేశాడనంటే, ఈ రెకాబీలు అనేటువంటి ఈ ప్రజలందరినీ కూడా పిలిచాడు. యెహోవా మందిరానికి పిలిచిన తర్వాత వాళ్ళందరినీ గదిలోనికి తీసుకుని వచ్చి ఒక గిన్నెల్లో, పెద్ద పెద్ద గిన్నెల్లో తీసుకుని వచ్చి ద్రాక్షారసాన్ని పెట్టాడు. పెడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా పితరుడైనటువంటి రెకాబీయుడైనటువంటి యెహోనాదాబు, మా పితరుడు 200 సంవత్సరాల క్రితమే మాకు చెప్పాడు ఏమనంటే, ద్రాక్షారసాన్ని మీరు త్రాగకూడదు, ద్రాక్ష తోటలు నాటించుకోకూడదు, మీరు ఇల్లు కట్టించుకోకూడదు, గుడారాల్లోనే నివాసం ఉండాలని చెప్పని మాకు ఎప్పుడో చెప్పాడు. దాని ప్రకారం మేము ద్రాక్షారసం త్రాగము అని చెప్పని అన్నారు. ఏమండి, ఇంచుమించుగా 200 సంవత్సరాలు పైబడి అంటే ఇంచుమించుగా 6 తరాలు గడిచిపోయింది. మా తాత కానివ్వండి, మా నాన్నగారు, నేను, నా కొడుకు తర్వాత నా మనవడు కూడా, నా మనవడు చెప్తున్నాడు మా ముత్తాత చెప్పాడు ద్రాక్షారసం తాగొద్దని, కాబట్టి మేము ముట్టమని చెప్పన్నాడు. ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలుతో మాట్లాడు. ఏమనంటే, నేను పదే పెందలకడే నా ప్రవక్తలను పంపించి మీ మనసు మార్చుకోనండి, మీ పద్ధతి మార్చుకోనండి, నన్ను ఆరాధించండి, నేను చెప్పిన మాటకు విధేయత చూపించండి అని పెందలకడే నా ప్రవక్తలు పంపించినప్పటికీ కూడా మీరు నా మాట వినలేదు, నా మాటను త్రోసిపుచ్చారు. కానీ 200 సంవత్సరాల పైబడి తన పితరుడు చెప్పినటువంటి మాటను ఈ జాతి ప్రజలు మాటకు కట్టుబడి ద్రాక్షారసాన్ని త్రాగకుండా, ద్రాక్ష అనేటువంటి జోలికి వెళ్ళకుండా, ద్రాక్ష తోటలు నాటించుకోకుండా వాళ్ళు విధేయత చూపించారు అని చెప్పని వాళ్ళకి బుద్ధి చెప్తా ఉన్నాడు. గమనించండి, చాలా సందర్భాల్లో మనం కూడా మన పిల్లలకు కొన్ని సందర్భాల్లో బాగా చదవట్లేదు అనుకోండి, మన పిల్లలు మన పక్కన్నటువంటి ఇంటి పక్క అబ్బాయి బాగా చదువుతున్నాడు, మనం కంపేర్ చేసి మాట్లాడు, వాడు చూడరా ఎలా బాగా చదువుతున్నాడు, వాడు చూడరా ఎలా మార్కులు తెచ్చుకుంటున్నాడు, వాడు చూడరా ఎంత తెలివిగా ఉంటున్నాడు అని చెప్పని మనం కంపేర్ చేసి మాట్లాడుతున్నాం. అదే పరిస్థితిని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు బుద్ధి నేర్పించడానికి రెకాబీలు అనేటువంటి ఒక సంతతి ద్వారా దేవుడు వారికి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు అవిధేయత చూపించి దేవుని మాటకు లోబడుకోకుండా వారు జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు, ఈ విధంగా మీరు లోబడండి, దేవుని మాటకు విధేయత చూపించండి అని చెప్తూ, మీరు నా మాట వినలేకపోతే కనుక, మీరు నా మాట వినలేదు కాబట్టి నేనేం చేయబోతున్నానో అన్నది కూడా దేవుడు వాళ్ళకి చెప్పేశాడు. చూడండి, మనం చూడండి 15వ వచనాన్ని చదువుతున్నాను. 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 35:15 వచనం. మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపించు, ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి
మీ క్రియలను చక్కపరుచుకుని ఎడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చరు గాని ఈ ప్రజలు నా మాట వెనక్కి ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వారి మీదకి శాసనాన్ని తీసుకొచ్చాడు. ఏం చెప్తున్నాడు అంటే, నేను వారితో మాట్లాడి తిని గాని వారు వెనకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తమియకపోయిరి గనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించేదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి ఏం చేయబోతున్నాను, రప్పించబోతున్నాను. యెహోయాకీము అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు ఇర్మియా ప్రవక్త ప్రవచించేటువంటి సమయంలో. 40 సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలులకు ప్రవక్తగా పనిచేశాడు. ఇతన్ని వీపింగ్ ప్రాఫిట్ అంటారు. అతను కన్నీటితో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఒక్కడు కూడా ప్రభు మాట వినలేదు, ప్రవక్త మాట వినలేదు. కానీ ఈయన ప్రకటించుకుంటూనే వెళ్ళాడు. ఈయన దేవుని వాక్యాన్ని చెప్తున్నందుకు, దేవుని మాటలు ప్రకటిస్తున్నందుకు ఈయనను చెరసాల్లో వేశారు. అంతేకాదు, నీళ్లు లేనటువంటి ఉన్న బావిలో వేసేసి జలగలు ఉన్నటువంటి బావిలోకి దించేశారు. అవన్నీ రక్తం పీల్చుకుని చచ్చిపోతాడని చెప్పని. కానీ అంతగా చేసినప్పటికీ కూడా ఈ ప్రవక్త దేవుని వాక్యాన్ని ప్రకటించడం, ఆ ప్రజలకు దేవుని సత్యాన్ని బోధించడం ఎన్నడూ మానలేదు. అయితే ప్రకటించినా కానీ ఇశ్రాయేలీయులు మాత్రము దేవుని మాటకు వాళ్ళు లోబడలేదు. చిట్ట చివరి రాజు అండి యెహోయాకీము. యెహోయాకీము ఇశ్రాయేలును పరిపాలించినటువంటి యూదా రాజ్యంలో చిట్ట చివరి రాజు. తర్వాత యెహోయాకీము కాలంలోనే నెబుకద్నెజర్ మహారాజు వచ్చి బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, మీరు నా మాట వినకపోతే, నా మాటకు లోబడకపోతే, నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే కనుక నేను మీకు ఏ కీడైతే రప్పిస్తానని చెప్పని నేను ఆజ్ఞాపించానో ఆ కీడంతటిని కూడా మీ మీదకి నేను తీసుకుని వస్తానని చెప్పని దేవుడు సెలవిచ్చాడు, ఆజ్ఞాపించాడు, హెచ్చరించాడు. అదే ప్రకారం వాళ్ళ పట్ల చేశాడు. ఏమండి, యెరూషలేం పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసాడండి. సొలొమోను ఆ దేవాలయాన్ని కట్టించినప్పుడు మనము సర్వసాధారణంగా గృహాలు కట్టుకునేటప్పుడు సిమెంట్తో ప్లాస్టింగ్ చేస్తాం. కానీ అతడు బంగారంతో పూత పూయించాడు, బంగారంతో కట్టాడు దేవాలయాన్ని. చాలా మధురంగా, చాలా అద్భుతంగా దానిని నిర్మాణం చేశాడు. కానీ దానిని మొత్తం కూడా ఒలుచుకుని పట్టుకుపోయాడు. ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది బలమైనటువంటి యవనస్తులను, తెలివి కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళలో తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కూడా మనకు కనబడతారు. వీళ్ళు బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయారు. ఎందుకు అలాంటి శత్రువులకు దేవుడు అప్పగించాడంటే, ముందుగానే దేవుడు ఏం చేశాడు, హెచ్చరించాడు. ముందుగానే దేవుడు ప్రవక్త ద్వారా వాళ్ళకి హెచ్చరిక చేశాడు. కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళకి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఈ రేకాబీల గురించి ఏమి మనం నేర్చుకుంటాం ఈరోజు, ఏమి మనం అర్థం చేసుకోగలుగుతామో కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. 9వ వచనాన్ని చదువుదాం. 35వ అధ్యాయము 9వ వచనం. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును మేము విధేయుల మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్షారసము ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు. ఈ యొక్క రేకాబీల గురించి మనం ఏమి నేర్చుకుంటామంటే, మొట్టమొదటిగా మా పితరులు చెప్పినటువంటి ఆజ్ఞకు మేము ఏం చేశాము, విధేయులమగుతున్నాము అని చెప్పారు. విధేయత చూపించారు. దేవుని వాక్యానికి మనము సంపూర్ణంగా దేవునికి మనం ఏం చేయాలి, విధేయత చూపించాలి. నోవహు విధేయత చూపించాడు. దాని ద్వారా ఏం జరిగింది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అబ్రహాము విధేయత చూపించాడు. జనములకు తండ్రిగా దేవుడు ఆయన ఏం చేశాడు, ఆశీర్వదించాడు. పేతురు, యోహానులు వారు విధేయత చూపించారు. వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ క్రొత్త నిబంధనలో వారు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు నీడ పడితే చాలామంది ఏం చేయబడ్డారు, స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణంగా తండ్రిని దేవునికి విధేయత చూపి నడుచుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అన్ని నామముల కంటే పై నామమును యేసయ్యకు తండ్రిని దేవుడు అనుగ్రహించాడు. విధేయత అన్నది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ఊరిలో ఒక తోటలో పిల్లోడు ఆడుకుంటున్నప్పుడు పిలిచాడనమాట. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టున్నాను ఈ మాట, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ కుర్రోడు పేరు పెట్టి, ఒరే నాయనా ఫిలిప్ కిందకు వంగో అని చెప్తా ఉన్నాడు. మామిడి చెట్టు కింద ఆడుకుంటున్నాడు. వంగున్నాడు. ఇలా వంగున్న తర్వాత కింద పడుకుని కొంచెం దొర్లి ముందుకు రా అని చెప్పానన్నాడు. దొర్లుకుంటూ ముందుకు వచ్చాడు. సరే, ఇప్పుడు నిలబడి పరిగెత్తుకుంటూ నా వైపు రా అని చెప్పని పిలిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏం డాడీ అలా చెప్పావు, కూర్చోమన్నావు, తర్వాత
పడుకుని ఇలా దొర్లి రమ్మన్నా, మన నిలిచి పరిగెత్తుకుని రమ్మన్నా అని చెప్పానంటే వెనక్కి చూపించాడు. ఆ చెట్టు మీద పాము వేలాడుతూ ఉంది. వేలాడుతున్నప్పుడు ఒకవేళ కనుక ఏంటి నాన్న రమ్మన్నావు అని చెప్పాను అక్కడే నిలబడి అన్నాడు అనుకోండి, ఏం జరిగేది? జరగాల్సింది జరిగేది. దేవుడు ఒక మాట చెప్పి లోబడమని, విధేయత చూపించమని మనకు చెప్పినప్పుడు ఏంది ప్రభువా అని కనుక మనం ప్రశ్నించామనుకోండి, ఏమవుతుంది? దేవుని మాటకు విధేయత చూపించకపోతే ఇశ్రాయేలీయులకు ఏం జరిగింది? ఇశ్రాయేలు పరిస్థితి ఏమైంది? ఇశ్రాయేలీయులు దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా దేవుడు కావాలని వారిని తీసుకుని వెళ్ళి శత్రువులకు ఏం చేశాడు? ఆయన అప్పగించేశాడు. విధేయత చూపించవలసింది ఎంత మంచిది అని అంటే, ఎవరికి మంచిది చెప్పండి విధేయత చూపించడం? మనకా దేవునికా? దేవునికి మంచిదా? ట్రాఫిక్ రూల్స్ ఎవరికండి? మనకు మంచిదా లేకుంటే ట్రాఫిక్ పోలీస్కి మంచిదా? మనకే మంచిది. ట్రాఫిక్ రూల్స్ నాకు అవసరం లేదు, నేను ఎటువైపు నుంచే వెళ్తాను అన్నాం అనుకోండి, మనకి కుడివైపున నడవడం అలవాటు అనుకుందాం, లారీ వాడికి జిగ్జాగ్లో డ్రైవ్ చేయడం అలవాటు, వాడికి ఏం జరుగుద్ది? కాబట్టి మనము రూల్స్ పాటించడం అంటే దేవుని మాటకు విధేయత చూపించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు అంటాడు చాలా సందర్భాల్లో, అయ్యో ఇశ్రాయేలు నా మాట విని ఎడల ఎంత మేలు, ఎంత మేలు నా మాట విన్నట్లయితే. దేవుడు అన్నాడు నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో, ఇశ్రాయేలీయులు నా జనాంగం, నా జ్యేష్ఠ కుమారుడు, నా పుత్రుడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా బిడ్డలు అని చెప్పాడండి. దేవుడు వాళ్ళకి కావలసినటువంటి ప్రతిదీ కూడా అనుగ్రహించాడు. బానిసత్వంలో అనుభవిస్తూ ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, ఆ ఫరో యొక్క బానిసత్వం కింద నలిగిపోతున్నప్పుడు దేవుడు మోసేని పంపించి 10 అద్భుతాలు చేసి వారిని ఆ కనాన దేశానికి తీసుకుని వెళ్ళడానికి బానిసత్వం నుండి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి, ఆహారం లేదని అంటే ఆహారం పెట్టాడు దేవుడు, తాగడానికి నీళ్లు లేవంటే బండ నుండి నీళ్లు దేవుడు రప్పించాడు. ఎవరైనా శత్రువులు వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వస్తే దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన నిలబడి దేవుడే యుద్ధం చేసి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఏది అడిగితే వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడండి. దేవుడు కోరుకున్నది ఒక్కటేనండి, నా మాటకు మీరు విధేయత చూపించండి, విధేయత చూపించండి. వారెన్ విఎస్బి అనేటువంటి ఒక ఆయన అంటాడు, బలులు అర్పించడం విధేయత చూపించడానికి ప్రత్యామ్నాయం కాదు. వాళ్ళు ఏం చేశారు? యాంత్రికంగా అన్నీ చేస్తూ ఉన్నారు. బలులు అర్పిస్తూ ఉన్నారు, అర్పణలు తీసుకొస్తున్నారు, నైవేద్యాలు తీసుకొస్తున్నారు. దేవుడు ఏమంటాడంటే, నాయనా నాకు బలులు కాదు ముఖ్యం, నాకు అర్పణలు కాదు, మీరు విధేయత చూపించడం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అంటారు. అంటే దేవుని మాట వినడం బలులు అర్పించడం కంటే శ్రేష్టం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటాం. చూడండి ఒకసారి మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 1 Samuel చాప్టర్ 15:22లో 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం. మాట వినడం శ్రేష్టం. దేవుడు ఏమంటున్నాడంటే, హృదయంలో విధేయతతో కూడిన విశ్వాసం లేకుండా చేతుల్లో అర్పణలు బుద్ధిహీనుల బలుగా మారతాయి. కాబట్టి వాటిని నాకు తీసుకుని రావద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ వారెన్ విఎస్బి అనేటువంటి ఆయన ఇంకా ఏమని చెప్తాడనంటే, ఒక బుద్ధిహీనుడు మాత్రమే దేవుణ్ణి మోసం చేయగలడని అనుకుంటాడు. అంతేకాక బుద్ధిహీనుడు తాను మంచి చేస్తున్నానని అనుకుంటాడు, కానీ అతను లేక ఆమె చెడు మాత్రమే చేస్తున్నారు, అది దేవునికి తెలుసు అని అంటాడు. అంటే మనము దేవుని మాట విధేయత చూపించకుండా, దేవునికి లోబడుకోకుండా మనం ఎన్ని చేసినా కానీ ఎంత ఇచ్చినా కానీ దేవునికి ఏమాత్రం అది అవసరం లేదు. ప్రభు అంటాడు, 1000 కొండల మీద పశువులు నావే కదా. దేవునికి ఏమైనా తక్కువైందండి? ఏమీ తక్కువ లేదు. కానీ దేవుడు అడిగేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటకు మనము సంపూర్ణంగా విధేయత చూపించడం. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనములో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడనంటే, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకు అని అంటాడు ఆయన. నేను చెప్పింది చేయట్లేదు, కానీ మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు, దానివల్ల ఏం ప్రయోజనం? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా, ఈయన మాటలు విని మాట చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. కాబట్టి అది పడిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఇద్దరు కట్టారండి,
ఇద్దరు కట్టారు, ఏది నిలబడుతుంది చెప్పండి? పునాది మీద కట్టుకున్నదే, బండ మీద కట్టుకున్నదే. అంటే వాక్యం మీద, విశ్వాసం మీద, దేవుని వాక్యానికి లోబడినటువంటి వ్యక్తి జీవితమే స్థిరంగా నిలబడుతుంది. లేకపోతే ఆ జీవితం కుప్పకూలిపోతుంది. దేవుని వాక్యానికి విధేయత చూపించడం, లోబడటం చాలా ప్రాముఖ్యమన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. విధేయతలో 5 రకాలు ప్రాముఖ్యంగా మనం చూస్తాం. మొట్టమొదటిది సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించడం. సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించడం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శతాధిపతి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర 100 మంది దాసులు ఉన్నారు. ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అయితే తన దాసుడు పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. రోగం వచ్చింది. ప్రభుకు కబురు పెట్టాడనమాట. అయ్యా, నా దాసుడు వ్యాధితో బాధపడుతున్నాడు అని కబురు పెడితే, కబురు పెట్టిన తర్వాత యేసయ్య తన ఇంటికి రావడానికి వస్తూ ఉన్నప్పుడు మరలా కబురు పెట్టాడు కొంతమందిని. ఏంటనంటే, యేసయ్య నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాను, పాత్రుడని కాను, మాట మాత్రము సెలవిం. మీరు గమనించండి, మత్తయి సువార్త అంతకుముందు ఎన్నడూ కూడా ప్రభువు మాట ద్వారా సెలవిచ్చి అద్భుతం చేసినట్లు ఎక్కడా లేదు. కానీ శతాధిపతి ఏమంటాడంటే, ఎంత విశ్వాసం అంటే, అన్యుడితను శతాధిపతి, కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు. నా దగ్గర 100 మంది ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నేను అధికారం కింద, నా క్రింద చాలామంది ఉన్నారు, నేను అధికారంలో పనిచేస్తున్నాను. ఇలాంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడని చెప్పడంలో ఎంత విధేయత అక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి సంపూర్ణంగా మనం ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. కొన్ని విషయాల్లో కాదు, లేకుంటే కొన్ని విషయాల్లో మాత్రమే కాదు, చాలా విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో. మనం కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో విధేయత చూపిస్తాం. కానీ వాక్యం చెప్తుంది, అన్ని విషయాల్లో దేవునికి ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. సర్వసాధారణంగా లోబడతారు కొంతమంది, ఆలస్యంగా లోబడతారు. డిలే ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. ఓకే, ఆలస్యంగా లోబడటం కూడా అది ఏమవుతుంది? అవిధేయత అవుతుంది. డిలే ఒబీడియన్స్, డిజొబీడియన్స్. కాబట్టి దేవుడు చెప్పిన వెంటనే మనం ఏం చేయాలి? లోబడాలి. కొన్ని విషయాల్లో మనకి వీలు కుదిరిన వాటిలో మనం లోబడతాం. ఇది కుదరదండి, ఇది అవ్వదండి అని చెప్తాం. దేవుడు ఒక మాట చెప్పాడంటే, సంపూర్ణంగా మనం దేవునికి లోబడాలి. మొట్టమొదటిది సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాలి. రెండవది ఏంటంటే, మన విధేయత దేవునికి మాత్రమే విధేయత చూపించాలి. దేవునికి మాత్రమే. కొన్నిసార్లు సాతానుకు, కొన్నిసార్లు మన శరీరానికి, కొన్నిసార్లు మన లోకానికి, లోక పద్ధతులకు, లోక సాంప్రదాయాలకు మనం విధేయత చూపిస్తాం. అది కాదు, దేవునికి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఎవడు కూడా 2 యజమానులకు దాసుడిగా ఉండలేడు, ఒక్కడికి మాత్రమే దాసులుగా ఉండగలడు. ఏ గొర్రె అయినా 2 కాపర్లను ఒకేసారి వెంబడించలేదు. 2 మార్గాల్లో వెళ్ళిపోతున్నారు అనుకోండి, కార్నర్లో ఉన్నారు, ఒక ఆయన ఇటు వెళ్తున్నాడు, ఒక ఆయన ఇటు వెళ్తున్నాడు. ఏ గొర్రె అయినా 2ని వెంబడించగలదా? లేదు, ఎవరో ఒకరిని వెంబడిస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా, ఎవరైనప్పటికీ కూడా 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. మీరుంటే దేవునికైనా దాసులుగా ఉంటారు, లేకంటే సిరికైనా దాసులుగా ఉంటారని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము దేవునికి మాత్రమే ఏం చేయాలి? విధేయత చూపించాలి. మొట్టమొదటిదా సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాలి. రెండవది దేవునికి మాత్రమే మనము విధేయత చూపించాలి. ప్రార్థన చేపిస్తాం, దేవుని సందులో దేవుని అడుగుతాం, కానీ మనం చేసే ప్రయత్నాలు కూడా మనం ఏం చేస్తాం? జ్వరం తగ్గట్లేదు, తీసుకొచ్చి కట్టేస్తాం. ఇది కాదు విధేయత. ఎలాగవుతుంది చెప్పండి? నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు కంప్లీట్గా దేవునికి లోబడటమే, అంతే. ప్రభా నువ్వేం చేస్తావు, చేయి, నీ చిత్తం అని చెప్పండి. దేవునికి పరిపూర్ణంగా విధేయత చూపిస్తే ఆయన చేయలేని కార్యం ఏమైనా ఉందా? లేదుగా. అని తప్పకుండా చేస్తాడు, కార్యం చేస్తాడు దేవుడు. కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం అసలు నిజంగా దేవునికి పరిపూర్ణంగా, దేవునికి మాత్రమే విధేయత చూపిస్తున్నామా లేదన్నది మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇల్లు ఓపెనింగ్ చేసుకునేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. సగం క్రైస్తవులు అనడం కూడా అనవసరం. అలాంటి వాళ్ళని సిగ్గు ఉండదు చాలామందికి. సిగ్గు రావాలని నేను చెప్తున్నాను, బుద్ధి రావాలని చెప్తున్నాను. ఎవడో తలమాసినోడు పెట్టినటువంటి ముహూర్తానికి మనం ఓపెన్ చేసుకోవడం ఏంటండి? కాలాలు, సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో లేకుండా ఏదైనా జరుగుద్దా? జరగదే. మరి ఎందుకు సగం ఒబీడియన్స్?
పూర్తిగా దేవునికి మాత్రమే విధేయత చూపించాలి. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా జరిగిస్తాడు, చేస్తాడని చెప్పాను. సంపూర్ణంగా దేవునికి విధేయత. రెండవది దేవునికి మాత్రమే విధేయత. మూడవది తప్పనిసరి అయినటువంటి విధేయత. లూకా సువార్త 6:46 చదువుకుంటాం మనం. నేను చెప్పు మాటల ప్రకారము చేయక నన్ను ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకు అని అంటాడు. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా మనం విధేయత చూపించాలి. ఎందుకని? మనం కొన్ని పోలికలు చూస్తాం. ఆయన కాపరి అయితే మనం ఎవరు? గొర్రెలం. ఆయన మన రాజు అయితే మనం ఎవరు? ఆయన ప్రజలం కదండి. మన ప్రభువు అయితే ఆయనకు మనము బానిసలం, ఆయన దాసులం. ఆయన మన తండ్రి అయితే మనం ఆయనకి దేవునికి ఏమవుతాం? మనం ఆయన పిల్లలం కదా, మన తండ్రి కదా ఆయన, మన కన్న తండ్రి. మనకు కావలసిన ప్రతిదీ ప్రభు ఇస్తాడు. కాబట్టి ఆయన కాపరి అయితే మనం గొర్రెలు, మనం ఆయన తండ్రి అయితే మనము పిల్లలం, ఆయన మన ప్రభు అయితే మనం ఆయనకు బానిసలం, ఆయన మన రాజు అయితే మనం ఆయన ప్రజలం, ఆయన మన ప్రభు అయితే ఆయనకు తప్పకుండా దాసులుగా ఉండాలి. మనం ఏదైనా ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, నేను ఈ టైంకి రాలేనండి అని చెప్పాను అంటే అందులో పని చేయగలమా మనం? లేదుగా. అక్కడ ఏదైతే టైం పెట్టారో, ఏదైతే పంక్చువాలిటీ ఉందో ఖచ్చితంగా మన టైంకి వెళ్ళాలి, పని చేయాలి. తప్పనిసరిగా మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి మనం అక్కడ పని చేయాలని అంటే. అలాగే దేవునికి కూడా మనం ఏం చేయాలి? తప్పనిసరిగా దేవునికి విధేయత చూపించాలి. మొట్టమొదటిది సంపూర్ణంగా, రెండవది దేవునికి మాత్రమే, మూడవది తప్పనిసరిగా, నాలుగవది స్థిరమైనటువంటి విధేయత. స్థిరంగానంటే కొంతకాలం వెంబడించి కొంతకాలం మనం మరలా వెనక్కి వెళ్ళిపోయి ఇది కాదు, పరిపూర్ణంగా. ఇప్పుడు ఒక యజమాని ఒక బానిసను కొనుక్కున్నాడు అనుకోండి, తన దగ్గర పని చేయించుకోవడానికి, లేక తన దగ్గర సేవకునిగా పెట్టుకోవడానికి. అతడు ఎంతకాలం అతనికి బానిసగా పని చేయాలి? ఎంతకాలం? జీవితాంతం. బానిసగా కొనుక్కున్నాడంటే మరలా అతనికి నచ్చకపోతే వేరే వానికి అమ్మేస్తే అక్కడ కూడా కొనుక్కున్న వానికి కూడా ఏం చేయాలి? బానిసగానే పని చేయాలి. బానిసనంటే జీవితకాలం పని చేయాల్సిందే. కొంతకాలమే నేను చేస్తాను, లేదు నాకు కుదరదు అని అంటే కుదరదు. వాళ్ళకి అనారోగ్యం వచ్చినా పని చేయాల్సిందే. వాళ్ళకి జీతాలు ఉండవు, హక్కులు ఉండవు, సరైన సౌకర్యాలు ఉండవు, అయినా కానీ బానిసగానే పని చేయాలి. కాబట్టి దేవునికి మనము స్థిరమైనటువంటి విధేయత. నాకు నచ్చితే విధేయత చూపిస్తాను, లేకుంటే లేదు అన్నది కాదు. ఎప్పుడు కూడా మనము విధేయత చూపించాలి. స్థిరమైనటువంటి విధేయత కంటిన్యూగా. ట్రాఫిక్ రూల్స్ ఎంతకాలం పాటించాలి మనం? నేను 60-70 సంవత్సరాలు కంప్లీట్గా హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేశాను, నేను ఎడం వైపునే వెళ్ళాను, కాబట్టి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, పర్వాలేదు, ఇక్కడ నుంచి నేను ఎలా ఉన్నా పర్వాలేదంటే కుదురుతుందా? కుదరదు. లైఫ్ లాంగ్. కాబట్టి స్థిరమైనటువంటి విధేయత మనలో కావాలి. కొద్ది రోజులే కాదు, లేకుంటే కొంతకాలమే కాదు, స్థిరమైనటువంటి విధేయతను మనం చూపించాలి. ఐదవది ఏంటంటే నమ్మకమైనటువంటి విధేయత దేవునికి మనం చూపించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం చూడండి. మాథ్యూ 10:24లో యేసు ప్రభు పలికినటువంటి మాట, 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడి కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడి కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుల వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండని ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు భయపడకుడి, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, బయల్జెబూలు అని చెప్పని ఎవరికి పేరు పెట్టారు? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుకు పేరు పెట్టారు. దెయ్యం పట్టిన వాడన్నారు, ఆయన సుంకర్లతో పాపులతో ఆయన భోజనం చేస్తే ఆయన పాపి అన్నారు, వ్యభిచారి అన్నారు ఆయన్ని. రకరకాల మాటలు ప్రభు మీద మోపారు వాళ్ళు. ఈయన ఏమంటున్నాడనంటే, నిజంగా మీరు నాకు దాసులుగా ఉన్నట్లయితే, నేను మీకు యజమానుడినైతే, యజమానినైన నన్ను ఈ లోకం బయల్జెబూల్ అని పేరు పెట్టింది, దూషించింది, అవమానపరిచింది, హేళన చేసింది. నన్ను వెంబడించే మిమ్మల్ని కూడా ఈ లోకం ఏం చేస్తుంది అంటే రకరకాలుగా మిమ్మల్ని అవమానం చేస్తుంది, రకరకాలుగా మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. చూడండి, కాబట్టి అలా శ్రమ, బాధ, వేదన నాకు ఎలాగైతే కలుగు చేసిందో నన్ను వెంబడించే మిమ్మల్ని కూడా అలాగే చేస్తుంది. కాబట్టి మీరు నమ్మకంగా విధేయత చూపించడం అంటే మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మీరు నాకు విధేయత చూపించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. లోకం మనల్ని శ్రమ పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు, హింసలకు గురి చేయవచ్చు, లేకుంటే రకరకాల పరిస్థితులకు మనను తీసుకుని వెళ్ళవచ్చు. కానీ మనము దేవునికి మాత్రమే నమ్మకంగా ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు.
ప్రభు అంటాడు ఒక్కొక్క సందర్భంలో పచ్చి మ్రానుకే ఎలా చేస్తే ఎండిన మ్రానుకు మరి ఎలా చేస్తారు కదా అని చెప్పని ప్రభు చెప్పాడు. అంటే ప్రభువునే దూషించిన ఈ లోకం, ప్రభువునే అవమానపరిచినటువంటి లోకం మనలను కూడా ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది, రకరకాల పరిస్థితులకు తీసుకుని వెళ్తుంది. కానీ ప్రభువును ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టుకోకుండా దేవుని మార్గంలోనే మనం నడిచేవారిగా ఉండాలి. కాబట్టి విధేయతలో అంటే రేఖాబీయులు తమ పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పినటువంటి మాటకి ఏం చేశారు? వాళ్ళు విధేయత చూపించి ద్రాక్షారసం తాగలేదు. కాబట్టి ఆ ప్రకారమే దేవునికి మనం కూడా విధేయత చూపించాలి. ఎలాంటి విధేయత అంటే సంపూర్ణమైనటువంటి విధేయత, రెండవది దేవునికి మాత్రమే విధేయత, మూడవది తప్పనిసరైనటువంటి విధేయత, నాలుగవది స్థిరమైన విధేయత, ఐదవది నమ్మకమైనటువంటి విధేయత మనం చూపించాలి. మరొక వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు మాట వెనకై ఉన్నారు. ఇక్కడ రెండవది వీళ్ళను బట్టి మనం నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటనంటే దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, ఒక మాదిరిగా వాళ్ళని పెట్టుకుని ప్రభు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయులకు ఒక మాదిరిగా ఈ రేఖాబీయులు అనేటువంటి వారు కనబడుతూ ఉన్నారు. వారి పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పినటువంటి ఆ మాటకు లోబడి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, మొట్టమొదటిది విధేయత చూపించాలి. విధేయతలో 5 లక్షణాలు మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే మనము ఎలా ఉండాలి? మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మాదిరికరంగా మన ఆత్మీయ జీవితము, మన భక్తి జీవితము, మన విశ్వాస జీవితము కొంతమందికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఒక మాట చదువుదాం. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియలోనూ అఖియలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోనూ అఖియలోనూ మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దెసలోనికే సంఘాన్ని గురించి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే, మీరు విశ్వాసములోనూ ప్రేమలోనూ అనేక మందికి మీరు ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. మీ విశ్వాసము, మీ ప్రేమ ఎక్కడి వరకు అది వ్యాపించిందనంటే అఖియా వరకు కూడా. అంటే వీళ్ళు మాసిదోనియా అనేటువంటి రాష్ట్రంలో ఉన్నారు. అఖియా అనేది పక్క రాష్ట్రం. ఈ పక్క రాష్ట్రానికి కూడా వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ యొక్క ప్రేమ మారుమ్రోగింది. చూడండి, అప్పుడప్పుడు మనకి పెద్ద పెద్ద సౌండ్స్ వెళ్తూ ఉంటాయి. ఒక వీధిలో వెళ్తాను అనుకోండి, ఆ పక్క వీధిలోకి వినబడుతుంది కదా. ఇప్పుడు సర్వసాధారణంగా డీజే సౌండ్స్ పెడుతున్నారు కదా. ఏదో వెళ్తుంది, ఏదో సంబరం వెళ్తుంది, ఏదో బ్యాండ్ మేళం వెళ్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంటుంది పక్క వీధిలో, పక్క 2 వీధిలో ఉన్నటువంటి. అలాగే వీరి యొక్క విశ్వాసము ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రానికి కూడా అదేమైంది? మారుమ్రోగుతూ ఉందన్నమాట. అంటే మన విశ్వాసము చాలామందికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఏం రాయబడుతున్నారంటే, ఈ సంగతులు వాళ్ళకి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడి లేఖనాల్లో ఇవన్నీ రాసిపెట్టి ఉంచాడు. కాబట్టి రేఖాబీయులు ఇశ్రాయేలీయులకు ఒక మాదిరిగా, అంటే వారు వాళ్ళ పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పినటువంటి, రేకాబు చెప్పినటువంటి మాటకు వాళ్ళు విధేయత చూపించారు, లోబడ్డారు. వాళ్ళు ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పడానికి ఒక మాదిరిగా దేవుడు వాళ్ళని వాడుకొని వాళ్ళకి బుద్ధి నేర్పిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసము ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. తిమోతి గురించి కూడా అపోస్తలుడైన పౌలు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తా ఉంటాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటామంటే, తిమోతి, నీవు చాలా నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు అనుసరిస్తున్నావయ్యా. నీ విశ్వాసం చాలా గొప్పది. అసలు నీకు ఆ నిష్కపటమైన విశ్వాసం నీలో ఎలా వచ్చిందనంటే, మీ తల్లి అయినటువంటి యునేకెలోను, అలాగే మీ అమ్మమైనటువంటి లోయాలోనే కనబడింది.
వాళ్ళ అమ్మమ్మ గారిలో విశ్వాసం ఉంది. ఆ అమ్మమ్మ గారిలో ఉన్న విశ్వాసం వారి తల్లిలోకి వచ్చింది. ఆ తల్లిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తన కుమారుడైనటువంటి తిమోతి అనుసరిస్తున్నాడు. ఆ తిమోతి నిష్కపటమైన విశ్వాసం కలిగి ప్రభుని వెంబడిస్తూ ఉంటుంటే తిమోతి గురించి పౌలు గారి సాక్ష్యం చెప్తున్నాడు. మీ అమ్మమ్మ గారిలో ఉన్న విశ్వాసం అమ్మలోనికి, అమ్మలో విశ్వాసము కుమారులోనికి. నేను అడుగుతున్నాను, మన విశ్వాసాన్ని ఎవరైనా చూసి ఇలాంటిది నిజమైన విశ్వాసం, ఇలాంటిదే ప్రభువుని వెంబడించే విశ్వాసం అని మన విశ్వాసాన్ని గురించి ఎవరైనా ఫాలో అయ్యేవారు ఉన్నారా? మన విశ్వాసం అలాంటి స్థాయిలోనే ఉందా? మన విశ్వాసము మరికొంతమందికి మాదిరికరంగా ఉంది. దశలోనిక విశ్వాసము పక్క రాష్ట్రానికి వెళ్ళింది. తిమోతి విశ్వాసం ఎలా, వాళ్ళ యొక్క అమ్మమ్మలో ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళ మనవడలోకి వచ్చేటువంటి విశ్వాస స్థాయికి ఆ విశ్వాసం కనబడింది. కాబట్టి మన విశ్వాసం ఎట్లా ఉందో, మాదిరిగా ఉందా లేదా అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మెచ్యూరిటీ కలిగినటువంటి విశ్వాసపు ఆ స్థాయిలోనికి మనం రావాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క మాదిరిని మనము అనుసరించాలి. ప్రభు మనకి మాదిరిని చూపించి వెళ్ళాడు. ఏ విషయాల్లో మాదిరిని చూపించాడు? ఆయన ప్రేమలో నడుచుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రేమలో మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఆయన దీనత్వం కలిగి నడుచుకున్నాడు. కాబట్టి మనం కూడా దీనత్వంలో మాదిరిగా ఉండాలి. ఆయన సాత్వికులుగా భూమి మీద జీవించాడు. మనం కూడా సాత్వికంలో మాదిరిగా ఉండాలి. ఆయన సహనాన్ని చూపించాడు. మనం కూడా సహించుకోవడంలో మాదిరిగా ఉండాలి. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. మనం కూడా దేవుని కొరకు అవసరమైతే శ్రమ పడడానికి కూడా మాదిరికరంగా మనం జీవించాలి. ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి మనం కూడా అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టాల్సి వస్తే, చనిపోవాలని కాదు కానీ అలాంటి మైండ్ సెట్తో కనుక జీవించే వారిగా ఉన్నట్లయితే మన విశ్వాసము అనేక మందికి మాదిరిగా ఉంటుంది. ప్రభు అన్నాడు, నేను చేసినట్లే మీరును కూడా చెయ్యండి అని ప్రభు చెప్పి వెళ్ళాడు. ప్రేమలో, విశ్వాసంలో, క్షమించటంలో, ఏవండి సాత్వికంలో, దీనత్వంలో, వీటన్నిటిలోనూ కూడా ప్రభు మనకి మాదిరిని చూపించాడు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం చదువుకుంటామంటే, ఆయన తన అడుగు జాడల యందు మనమును నడుచుకునవలని మనకు ఒక మాదిరిని ఆయన ఉంచి వెళ్ళాడు. మన ముందు ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు. మనం కూడా ఎలాగా వెళ్ళాలి? ప్రభు వెళ్ళినటువంటి అడుగు జాడలోని. కాబట్టి రేఖాబీయులు వాళ్ళ పితరుడైనటువంటి వారి పితరుడుకు లోబడ్డారు. ఆ కుటుంబస్తులందరూ కూడా, వంశస్థులందరూ వారిని బట్టి ఒక మాదిరికరమైనటువంటి గుణపాఠాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమి నేర్చుకున్నాం? రేఖాబీయులను బట్టి విధేయత కలిగి నడుచుకున్నారు వాళ్ళు. రెండవది ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. మూడవది చూద్దాం. 35వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాశమంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవాలని అతడు మాకు ఆజ్ఞాపించండి. ఇక్కడ రేఖాబీయులను బట్టి మనం నేర్చుకునేటువంటి మూడవ గుణపాఠం ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారు? గుడారాల్లోనే వాళ్ళు నివసించారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రేఖాబీయులు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించారండి. సాటిస్ఫై లేరు, వాళ్ళు తృప్తి కలిగి నడుచుకున్నారు. వాళ్ళ పితరుడైనటువంటి రేఖాబు అనేటువంటి ఆయన ఏదైతే చెప్పాడో గుడారాల్లోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకని వాళ్ళు గుడారాల్లో ఉన్నారు? ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కానీ గుడారాలు మీరు అందులోనే ఉండండి, ఇల్లు కట్టుకోవద్దని తమ పితరుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళు లోబడ్డారు. కాబట్టి తృప్తి కలిగి వాళ్ళు ఎలాగైతే నడుచుకున్నారో మనం కూడా రేఖాబీయులను బట్టి నేర్చుకోవాల్సిన మూడవ పాఠం ఏంటంటే, మనం కూడా ఎలాగ నేర్చుకోవాలి? తృప్తి కలిగిన జీవితం. విశ్వాస జీవితానికి తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమండి. లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనములో అబ్రహాముని గురించి ఒక మాట రాయబడింది. ఏమనంటే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనేవారు గుడారములలోనే ఏం చేశారు? వాళ్ళు నివసించారు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశం కొరకు వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూశారు. వాళ్ళు గుడారాల్లోనే ఉన్నారు. వాళ్ళు స్థిరమైన నివాసాన్ని వాళ్ళు కట్టుకోలేదు. తృప్తి కలిగి నడుచుకున్నారు. మనుషులు సంతోషకరమైనటువంటి జీవితాన్ని కోల్పోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసండి? ఎందుకు? నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఒక వ్యక్తి అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తృప్తి లేకపోవడమే. తృప్తి లేకపోతే, మన జీవితాల్లో తృప్తి అనేది కనబడకపోతే ఆ జీవితం సంతోషంగా ఉండలేం, తృప్తిగా ఉండలేం. విలియం ఫోర్డ్ అనేటువంటి ఆయన, ఈ ఫోర్డ్ కంపెనీ ఉంది కానీ ఫోర్డ్ అనేటువంటి కారు ఉంది, దానికి ఆయన దాన్ని తయారు చేసినారు. ఆయన
ఒకరోజు ఆయన ఇంటర్వ్యూ చేశారట. చేస్తే ఏమండి మీకు ప్రపంచంలో 57 సెకండ్లకు ఒక కారు తయారవుతుంది. 57 సెకండ్లకు ఒక కారు బయటకు వస్తుంది. అంత అద్భుతంగా వాళ్ళు ఈ కారును వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏమండి మీ లైఫ్ ఎలా ఉందండి అని అంటే, నాకు ఇప్పుడు తృప్తి లేదు, సంతోషం లేదని చెప్పాడంట, ఆనందం లేదు. కానీ ఒకప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదే కంపెనీలో నేను మెకానిక్గా పనిచేసినప్పుడు మాత్రం నాకు చాలా తృప్తి ఉంది. ఎందుకనంటే మెకానిక్గా పనిచేసినప్పుడు నాకు ఎంత పని అయితే అప్పగించారో ఆ పని చేసి అమ్మయ్య నా పని అయిపోయింది అనుకునేవాడిని. ఇంత టైం పని చేయాలనుకున్నప్పుడు అంతవరకే నేను పని చేసేవాడిని. నా టైం అయిపోయింది, ఇంకా డ్యూటీ టైం అయిపోయింది కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయి నా కుటుంబంతో హ్యాపీగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు కంపెనీకి నేను ఓనర్ని అయ్యాను. ఎన్ని కార్లు తయారవుతున్నాయో, ఎంత తయారవుతుందో, పరిస్థితి ఎలా ఉందో, కంపెనీ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు నాకు మధ్యరాత్రులు కూడా మెలకు వస్తే నిద్ర పట్టదని చెప్పాడు. ఎందుకని? తృప్తి ఉంటే మనిషి జీవితం హ్యాపీగా ఉంటుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఈ మాటలు మనం చదువుదాం. తృప్తి గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఇలా చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి చాప్టర్ 6 verse 6 చదువుదాం. 6 and 7. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి భక్తి మనం చేయడం. అంతేకాదు మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి, కేవలం అన్న వస్త్రాలతోనే మనం తృప్తి చెందుతామా? వాళ్ళకి అది ఉంది, నాకు లేదు. వాళ్ళకి అది ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది కూడా ఏమండి మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు కావలసిన వాటిని ఇస్తాడండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అనవసరం, అవసరం, అత్యవసరం. అనవసరం, అవసరం, అత్యవసరం. మనకి అవసరమైన దేవుడిస్తాడు, అత్యవసరమైన కూడా దేవుడిస్తాడు. కానీ ఏ దేవుడు మనకి? మనం సర్వసాధారణంగా దేన్ని అడుగుతాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీరు మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి దేవుడు మీకు ఇవ్వట్లా. కాబట్టి దేవుడు మనకి అనవసరమైనవి ఇవ్వడండి, అవసరమైన ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో అందులో సంతోషం ఉంటుంది. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు అనుకున్నప్పుడు ఏమండి నాకు అవసరమైనది దేవుడు ఆయన టైం ప్రకారము ఆయన నిర్దేశించినటువంటి సమయంలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. నాకు అది అవసరం అనుకున్నాడు అనుకోండి దేవుడు, మనకు అది అవసరమని దేవుడు అనుకుంటే దేవుడు ఇస్తాడు. కాబట్టి మనము ఆవేశంతో లేకుంటే ఏదో తొందరపాటుతో వాళ్ళకి అది ఉంది కాబట్టి ఇది ఉంది కాబట్టి నాకు లేదు అనేటువంటి జీవితంతో మనం ఉంటే కనుక దేవుడిచ్చిన వాటిని, దేవుడిచ్చిన ఈవులను మనము అనుభవించుకోకుండా, మనం సంతోషం లేకోకుండా జీవితాన్ని కొనసాగిస్తాం. దేవుడిచ్చిన వాటిని చూడండి, ఇశ్రాయేలీయులకు దేవుడు కావలసిన వాటన్నిటిని దేవుడిచ్చాడు. కానీ వాళ్ళు ఎక్కువగా దేన్ని ఆశించారు? లేని దానికోసం ఆశించారు, లేని దాన్ని కావాలని కోరుకున్నారు. వాళ్ళకి కావలసిన ప్రతిదీ దేవుడిచ్చాడు, అన్నిటిని దేవుడు సమకూర్చి పెట్టాడు. కానీ మన విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, మనం ప్రతిరోజు అన్నం తింటున్నా కదా, దేవుడు మనకి ఆకలితో ఉంచట్లేదు కదా, దేవుడు కావలసిన అవసరాలు మనకు తీరుస్తున్నాడు కదా. ఏదో ఒకటి ఉద్యోగమో, వ్యాపారమో, లేకుంటే ఏదో సంథింగ్, ఏదో ఒక వ్యాపకం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దానిని బట్టి ప్రభువా నీకు స్తోత్రం. కానీ అవి కూడా లేని వాళ్ళు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మనం కంపేర్ చేసుకునేటప్పుడు మనకంటే పైన ఉన్న వాళ్ళని కాదు, మనకంటే కింద స్థాయిలో ఉన్న వారితో చూసుకొని కంపేర్ చేసుకుంటే తృప్తి కలిగి ఉంటాం. పైన ఉన్న వాళ్ళని చూసుకుంటే మనకి ఎప్పుడూ తృప్తి ఉండదు, ఎంత ఇచ్చినా దేవుని మీద మనం సనుగుతూనే ఉంటాం. కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒకవేళ 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి తన ఆశలు, తన ప్రయత్నాలు ఎలా ఉంటాయి తెలుసా? 20,000కి తగ్గట్టుగా ఉంటాయి. అతనికే కనుక మనం 50,000 ఇచ్చేస్తే చాలు అనుకుంటాడా? అతని ఆశలు, అతని ప్రయత్నాలు 1,00,000 రూపాయల కమిట్మెంట్స్ ఉంటాయన్నమాట. అలాంటి కమిట్మెంట్స్ పెట్టుకుంటాడు. ఎందుకులే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తామని అనుకున్నాం అనుకోండి, ఇంకా దానికి మించి అతని కమిట్మెంట్స్ పెట్టుకుంటాడు.
ఒకప్పుడు 10,000 రూపాయలు ఉంటేనే చాలు అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు పెరిగే కొలది కూడా అతని కమిట్మెంట్స్ కూడా ఏమైపోతున్నాయి, పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి చూడండి, ఒక ఆయన ఏమన్నాడంటే ద్రవ్యం దానిని అపేక్షించే వారికి తృప్తినివ్వదు అని అంటాడు. అంటే ధనాన్ని అపేక్షతో ఆశించేవారు, ధనాపేక్ష అది వ్యక్తి జీవితంలో తృప్తినివ్వదు. ధనం సంపాదించాలి అనేటువంటి ఆశ ఉండడం, అంటే ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనం మీద దురాశ కలిగి ఉండడం, ధనాపేక్ష కలిగి ఉండడం అది ఏ వ్యక్తికి కూడా తృప్తినివ్వదు. ఎక్కడ చూడండి, ఎవరినైనా చూడండి, మనము ఇలాంటివే చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తానంటే ఆగూరు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేస్తే బాగుంటుందండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు ఒక ప్రార్థన చేశాడు. అది నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన. ఈరోజు నా వ్యక్తిగత బైబిల్ స్టడీలో నేను 30వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాను. దేవుడు సందర్భానుసారంగా మంచి మాట ఇచ్చాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చాప్టర్ 30 7వ వచనం నుండి చదువుతున్నాను. ప్రోవర్బ్స్ చాప్టర్ 37. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఏమంటాడంటే ఎక్కువైవద్దు, నాకు తక్కువైవద్దు, పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు. అలా చేస్తే కనుక ఎక్కువైతే నిన్ను నేను మర్చిపోతాను, దేవుడు ఎవడని అంటాను. తక్కువైతే కనుక నేను దూషిస్తానేమో. నాకు ఏది కావాలో అది నీకు తెలుసు కాబట్టి నాకు అనుగ్రహించమని ఆగూరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇదే ప్రార్థన మనం చేస్తే బాగుంటుంది. ప్రభా, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. రేఖాబీలు గురించి 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది విధేయత కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. రెండవది మాదిరికరమైన జీవితాన్ని. మూడవది తృప్తి కలిగి ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? గుడారాల్లోనే ఉన్నారు, ఇల్లులు కట్టుకోలేదు, అలాగే నివసించారు. నాలుగవది మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయము ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. అక్కడ మరొక సత్యాన్ని గ్రంథకర్త రాశాడు. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాశమంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవాలని అతడు మాకు ఆజ్ఞాపించను. ఇక్కడ ఈ రేఖాబీలుని బట్టి మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం ఏంటంటే, మీరు పరవాసము చేయు దేశంలో, పరవాసము చేయే దేశంలో వీళ్ళు ఉండాల్సిన దేశం ఏది? పరసంబంధమైనటువంటి దేశం కదా. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? పరలోకం కొరకు. కాబట్టి మన ఆలోచన, మన యొక్క తలంపులు అన్నీ కూడా దేని కొరకు ఉండాలి? పరలోకం కొరకు. మనం వెళ్ళేది స్థిరమైనటువంటి రాజ్యం అంటూ ఒకటి ఉంది, దానికోసం మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఒక మాటను చదువుదాం. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం. కొలసియన్స్ చాప్టర్ 3 1-4 వెర్సెస్ చదువుదాం. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వాక్యం ఏం చెప్తానంటే, నిజమైన విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు పరలోకం కొరకు సిద్ధపాటు కలిగి నిర్లక్ష్యం లేకుండా ఎదురు చూస్తారు. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు. మన పౌరసత్వం అంతా కూడా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన సిటిజన్షిప్ అక్కడ ఉంది, ఇక్కడ కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన పేరు జీవగ్రంథంలో దేవుడు పరలోకంలో రాసిపెట్టి ఉంచాడు. మనకి కిరీటం ఎక్కడ దాచిపెట్టి ఉంచాడు? పరలోకంలో. మనకి దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ గొప్ప రాజ్యము, స్వాస్థ్యం ఎక్కడ పెట్టాడు? దేవుడు పరలోకంలో ఉంది. కాబట్టి మనము మన స్వాస్థ్యము, మన కిరీటము, మన బహుమానము, మన యొక్క ఉండవలసినటువంటి ఆ పౌరస్థితి, మన పేరు జీవగ్రంథంలో అక్కడ పైనున్న వాటి మీద అక్కడే మన అంతా కూడా రాయబడింది, అక్కడే ఉంది. కాబట్టి మనం దానికోసం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఈ లోకము దాని ఆశలు ఏం కాబోతున్నాయి? గతించిపోతున్నాయి. లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి. ఒకవేళ కనుక లోకమును ఎవడైనా ప్రేమించినట్లయితే తండ్రి పట్ల ప్రేమ వానికి ఉండదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము
జీవిస్తాడు. కాబట్టి మనం పైనున్న వాటి మీదనే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని, కాబట్టి మనకు ఆ సమయము దగ్గర పడుతుందని యేసు ప్రభు చెప్పి వెళ్ళాడు, నేను వస్తానని, ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. చూడండి, ఈ రేకాబీలు వాళ్ళకి చెప్పి ఇంచుమించుగా 5-6 తరాలు గతించిపోయిందండి. అయినా కానీ వాళ్ళు పరవాసులుగా ఉన్నారు, వాళ్ళు గుడారాలలోనే ఉన్నారు. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రాజ్యము కొరకే వాళ్ళు ఎదురు చూశారండి. ఒక అన్య జనాంగాన్ని తీసుకుని వచ్చి నా సొత్తైన ప్రజలని చెప్పినటువంటి తన జాతి ప్రజలకు దేవుడు బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడు. వీళ్ళు దేవుని మార్గంలో నడిచారు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం ఎలాంటి మాదిరికరమైన జీవితం కొనసాగిస్తున్నాం, ఎలాంటి విధేయత దేవునికి మనం చూపిస్తున్నాం. మూడవది, ఎలాంటి తృప్తి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. నాలుగవది, పరలోక రాజ్యం కొరకు మనం నిజంగానే ఎదురు చూస్తున్నామా? ఆయన రాబోతున్నాడు, పరలోకమందు మనకు స్వాస్థ్యాన్ని సిద్ధం చేశాడు. ఆయన ఇవ్వబోయేటువంటి బహుమానం కొరకు, ఆయన ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి ఆయన పోలిక చెప్పాడు. సిద్ధపడిన వారు మాత్రమే లోపలికి వెళ్ళారు, సిద్ధపడిన వారు బయట ఉన్నారు. తలుపు వేయబడింది, వాళ్ళు వచ్చి డోర్ కొడుతున్నారు, కానీ లోపల నుంచి స్వరం వినబడుతుంది, మీరెవరో నాకు తెలియదని. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి, ఇక్కడ ఉన్నప్పుడైతే ఒకవేళ బ్రతికుంటే ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశాను, క్షమించమని వేడుకోవడానికి ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదంటే ఎక్కడికి వెళ్తాం మనం? నరకానికి తప్ప ఇంక వేరే దారి లేదు. ఎంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంతకాలం దేవునితో మనము నడుస్తున్నామని చెప్పుకుంటూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదని ప్రభు చెప్తే అంతకంటే మరొక దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదండి. అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్పు ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి సంఘంలో నిజమైన విశ్వాసులు, నకిలీ విశ్వాసులు ఉంటారు. ప్రతి సంఘంలో ఉంటారు, సార్వత్రిక సంఘంలో. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలి, గోధుమల స్థితిలో ఉన్నామా లేకుంటే గురుగులుగా ఉన్నామా? కాబట్టి నిజమైనటువంటి గోధుమల స్థితిలో ఉన్నప్పుడు ఆయన సమకూర్చి తన కొట్టులో చేర్చుకుంటాడు. పొట్టుని ఏం చేస్తాడు? అగ్నిలో కాల్చి పారవేస్తాడు. మంది సరైన విశ్వాసమేనా? సరైనటువంటి తృప్తి కలిగిన జీవితమేనా? యేసయ్య కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? లేకుంటే పర్వాలేదులే, అంతా జరుగుతుంది, బాగానే ఉంది కదా, బాగానే వెళ్ళిపోతుంది కదా అని అనుకున్నట్లయితే మనం ఊహించని గడియలో, మనం అనుకోనని గడియలో కడబోర శబ్దం మోగబోతుంది. ఎప్పుడు ఏ గడియ కడబోర శబ్దం మోగుతుంది ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఆ గడియ కొరకు మనము ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, మన పనులు మనం చేసుకుంటాం. ఒక ఆలోచన, నా ప్రభు వస్తున్నాడు, నా ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య వస్తున్నాడు, ఆయనను నేను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుని, ప్రభా మీ రాకడ కొరకు నన్ను సిద్ధపరుచునైనా, నన్ను ప్రిపేర్ చేయండి, నన్ను ఆ విధంగా సిద్ధపాటు చేయండి, మీరు వచ్చే రాకడలో నేను ఎత్తబడే గుంపులో ఉండేలాగా నాకు సహాయం చేయమని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి ఎప్పుడు కూడా మనం దేవునికి సమర్పించుకుని ఆత్మ ద్వారా నడిపించుకోవడానికి, ఆత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని దేవుని చిత్తంలో నడవడానికి ప్రయత్నించాలి. రెకాబీల గురించి మనం నేర్చుకుంటున్నాం 4 విషయాలు. మొట్టమొదటికి ఏంటది? విధేయత కలిగినటువంటి జీవితం వాళ్ళలో ఉంది. రెండవది, మాదిరికరంగా ఉన్నారు. కాబట్టి విధేయత అనేది దేవునికి మనం చూపించాలి. రెండవది, మాదిరికరంగా అంటే మన విశ్వాస జీవితంలో చాలామందికి కూడా మనం చూసినటువంటి వారు, వాళ్ళదండి విశ్వాసం అంటే, వాళ్ళు నిజంగా దేవుడు అంటే ఎంత ప్రేమ అండి వాళ్ళకి, ఎంత భక్తి అండి వాళ్ళకి అని మన గురించి చాలామంది కూడా చెప్పుకునే విధంగా మాదిరికరంగా ఉండాలి. మూడవది, తృప్తి కలిగినటువంటి జీవితం. దేవుడిచ్చిన దానిని బట్టి, దేవుడిచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి, ప్రభా నాకు ఈ స్థితిని ఇచ్చావు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి పొజిషన్ లేని వాళ్ళు చాలామంది ఇంకా దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. నాకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి ప్రభా అని చెప్పని దేవుని స్తుతించి తృప్తి కలిగిన జీవితం. నాలుగవది, దేవుని రాకడ కొరకు, పరలోకం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి, సిద్ధపడాలి. ఆ విధంగా సిద్ధపడడానికి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రెకాబీల గురించి దేవుడు ఒక అధ్యాయాన్నే కేటాయించి రాయించి పెట్టాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికి ఒక జాతిని దేవుడు ఎన్నుకొని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పేశాడు వాళ్ళకి, మీరు నా మాట వినకపోతే, నా మాటకు మీరు లోబడకపోతే నేను మీ మీదకి రప్పించాలనుకున్నటువంటి కీడంతా కూడా రప్పిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. వాళ్ళు అలాగే నశించిపోయారు. ఒకసారి మనం ఆ ఇశ్రాయేలుల యొక్క పరిస్థితిని ఊహించుకుంటే, నెబుకద్నెజరు మహారాజు వచ్చి అనేక మంది ఇశ్రాయేలులను పట్టుకొని చంపేస్తున్నప్పుడు, వారిని హతం చేస్తున్నప్పుడు, అయ్యో దేవుడు మాకు చెప్పాడు,
దేవుడు మాకు హెచ్చరిక చేశాడు, పెందలకడనే తన ప్రవక్తలను పంపించాడు, కానీ మేము వినలేదు అని చెప్పని వాళ్ళు చాలా ఏడ్చుంటారు. కానీ అప్పటికే టైం అయిపోయింది, సమయం అయిపోయింది. దేవుడు తన తీర్పును, తన ఉగ్రతను వారి మీదకి తీసుకుని వచ్చేసాడు. ఆ గడియ మన మీదకి రాకముందే, అలాంటి పరిస్థితి మన మీదకి రాకముందే దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. విధేయత, దేవునికి లోబడడం, అని చెప్పింది చేయడం, అని చెయ్యొద్దన్న దానిని విడిచిపెట్టడం. సమర్పించుకుందాం దేవునికి. ప్రభా, నేను మీకు మాత్రమే విధేయత చూపిస్తాను, తప్పనిసరిగా మీకు మాత్రమే విధేయత చూపిస్తాను, అన్ని విషయాలలో మీకు లోబడతాను ప్రభా అని దేవునికి అప్పగించుకుందాం. అలా లోబడడానికి ఎలాంటి మనసును నాకు ఇవ్వండి అయ్యా అని ప్రభువును ప్రార్థన చేద్దాం. మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితం మనల్ని చూసినటువంటి వారు, మన భక్తి మరికొంతమందికి మాదిరికరంగా ఉండే విధంగా తీర్మానించుకుందాం. తృప్తి కలిగిన జీవితం, దేవుడిచ్చిన వాటిని బట్టి తృప్తి కలిగి, లేని వాటి కొరకు కాకుండా ఉన్న వాటిని బట్టి ప్రభా మీకు వందనాలని చెప్పని దేవుని స్తుతించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుని మనము ప్రార్థన చేద్దాం. గమ్యాన్ని చేరేంత వరకు కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ, ఆయన రాబోతున్నాడు, ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు. ఒకవేళ మన జీవితంలో లోకానికి, పాపానికి, సాతానుకు అప్పగించుకున్నామేమో, శరీర శోధనకు లోనైపోయి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయ్యామేమో, ఒప్పుకుందాం. ప్రభా క్షమించు నాయనా, ఆయన క్షమిస్తాడండి. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. రకాబీల గురించి మీరు మాకు నేర్పిస్తున్నటువంటి పాఠాలను బట్టి మీకు వందనాలు. ఒక అన్య జనాంగాన్ని మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికి మీరు వినియోగించుకున్నారు. వారిలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మీరు వారికి వాగ్దానం చేశారు. రేకాబీలు అనేటువంటి సంతతి వారు నాతో పాటు నా సన్నిధిలో ఒక్కడు కూడా ఉండకుండా ఉండడు, వారి సదాకాలం నా సన్నిధిలో ఉంటారని వారికి వాగ్దానం చేసావు ప్రభువా. వారితో నిబంధన చేసుకున్నావు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇచ్చావు తండ్రి. మీ ప్రజలకు బుద్ధి నేర్పించడానికి వారిని వాడుకున్నాం ప్రభా. వారి ద్వారా మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీకు వందనాలు. విధేయత, మాదిరికర జీవితం, తృప్తి కలిగిన జీవితం, పరలోకం కొరకు ఎదురు చూడడం, మీరు రాకడ కొరకు ఎదురు చూడడం, సిద్ధపడడం అన్నది మీరు మాకు నేర్పించారు తండ్రి. మా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఏ విషయంలో మేము తండ్రి నేను లోబడకపోతున్నా, అవిధేయతలో ఉన్నప్పటికీ కూడా ప్రభా మీ దగ్గర ఒప్పుకుంటున్నా, క్షమించండి, కృపనివ్వండి, మరొక అవకాశాన్ని ఇవ్వండి ప్రభా. సరిదిద్దుకొని మీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మీ కృపా సమాధానం మాకు అందరికీ ఇవ్వండి. తల వంచి ప్రార్థన చేస్తూ ప్రభా ఎవరైతే తీర్మానించుకుంటున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు బలపరచండి. నేను తెలిసి తెలియక ఎక్కడైతే పడిపోయి మీకు దూరం అయ్యామో ప్రతి దానిని ఒప్పుకుంటున్నారో వారిని మీరు క్షమించి మరొక అవకాశాన్ని ఇచ్చి చేపట్టి వారిని లేవనెత్తి నడిపించండి ప్రభా. ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, అనేక మందికి మాదిరికరమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మేము కొనసాగించినట్లుగా, మేము లోకానికి వెలుగుగా, లోకానికి నా తండ్రి ఉప్పుగా ఉండడానికి నాయన మీ ప్రేమను, మీ క్షమాపణను లోకానికి చాటి చెప్పేవారుగా అలాంటి ధన్యత మీరు మాకు అనుగ్రహించి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి నాయన మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.